ముఖ్యంగా గత సాంప్రదాయాలను ఒక్కొక్కటిగా నిలబెట్టుకుంటూ వచ్చి ఆలయ అభివృద్ధి పేరు మీద కొన్ని సాంప్రదాయాలు బంద్ అయినప్పటికీ వాటిని నేను ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్గా ఇక్కడ వాళ్ళందరి సహకారంతో ముఖ్యంగా పంతులు కానీ ఇక్కడ శాశ్వత ధర్మకర్త కానీ చైర్మన్ గారు కానీ ఒక్కొక్కటిగా ఇప్పటికీ అభివృద్ధి చేసుకుంటూ వచ్చినాం. ఇంకా కూడా చేయాల్సింది చాలా ఉంది. కొన్నిటి మీద నిర్ణయం తీసుకోవడం కోసం ఇవాళ గౌరవ యువ వారు ప్రత్యేకంగా మీటింగ్ ఏర్పాటు చేసిండ్రు. దాంట్లో చాలా విషయాలు చర్చించి ఒక నిర్ణయం తీసుకొచ్చినాం. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అక్కడ కూడా డెవలప్మెంట్ సంబంధించినటువంటి అనుమతులు కూడా కొన్ని తీసుకొని ఇక్కడ మాల వల్ల అయ్యే వాటిని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకుంటూ అక్కడ కమిషనర్ కానీ ఎండోమెంట్ మంత్రితోటి తీసుకున్న నిర్ణయాలు గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా కొన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. వాటిని అన్నింటినీ కులకషంగా స్టాఫ్తో కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులతోటి చర్చించడం జరిగింది. గతంలో ఏదైతే సాంప్రదాయబద్ధంగా గత 100 సంవత్సరాలు జరుగుతున్నటువంటి సాంప్రదాయాలను మళ్ళీ పునరుద్ధరించి వచ్చే రాష్ట్ర నలుమూల భక్తులకు ఎక్కువ వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఒక్కొక్కటిగా అడుగులు ముందుకేస్తున్న క్రమంలో ఈఆర్ కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మొన్నటి వరకు ఏదైతే రాష్ట్ర నలుమూలలో వచ్చే భక్తులకు దర్శనానికి స్వామివారి దర్శనం ఈజీగా కావడానికి కొన్ని వసతులు తీసుకొని క్యూ లైన్లో కూడా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచడానికి కొంత స్టాఫ్ను కూడా పెంచి దర్శనం కూడా ఈజీగా సులభంగా గతంలో వచ్చే భక్తులకు ఇప్పుడు ఒక 4-5 ఇంతలుగా జనం పెరగడంతో భక్తులు పెరగడంతో వాళ్ళకి అన్ని వసతులు కల్పించడంతో ఎండాకాలం వస్తే భక్తులు ఎండల్లో కాలు కాలితే ఉరికేది, నడుచుకుంటూ ఉరికేది. గౌరవ వారు మంచి నిర్ణయం తీసుకొని ఆ పందిళ్ళు కానీ వాళ్ళకు నీళ్ళ ఫెసిలిటీ కానీ అన్ని రకాల ఏర్పాటు చేసి కొండ నుంచి కిందకి పైకి ఎక్కడానికి భక్తులకు ఆటో సౌకర్యంతో పాటు ఉచిత బస్సు సౌకర్యంతో పాటు గతంలో ఒక 500 మందికి అన్నదానం జరిగేది. ఇలా ఈవో గారి చొరవతోటి ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ గారు కానీ ఒక 1000 మందికి ఉచిత అన్నదాన సౌకర్యం కల్పించడం. అదేవిధంగా భక్తులకు డార్మెంట్ హాల్లో కూడా సుమారు రోజుకు 1000 మంది నిద్రించే విధంగా వసతులు కల్పించడంతో పాటు గతంలో గుట్ట అభివృద్ధి పేరు మీద కొన్ని లాట్రిన్ బాత్రూమ్ లేకపోవడం భక్తులకు అసౌకర్యంగా ఉంటే వారు వచ్చిన తర్వాత వాటిని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏదైతే రాష్ట్ర నలుమూలలో వచ్చే భక్తులకు దర్శనాలు ఈజీగా సులభతరంతో పాటు వాళ్ళకి ఫెసిలిటీ కల్పించుకుంటూ అదేవిధంగా డార్మెంట్ హాల్ ఇంకా ఎక్స్పెక్ట్ చేసి కింద శాశ్వతంగా ఉన్నటువంటి అన్నదాన సత్రంలో కొంత 1 కోటి రూపాయలతోటి మనం ఒక ఇన్వెస్ట్మెంట్ పెడితే సుమారు ఒక 4-5 వేల మందికి రోజు అన్నదానం చేసే కార్యక్రమం ఏర్పాటు చేయడం కోసం దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ కూడా కొంతమందికి వృద్ధులకు కానీ విఐపీలకు కూడా ఇబ్బందిగా ఉందని చెప్పి ఎస్కలేటర్ కూడా దాన్ని ఒకటి ప్రపోజల్ చేయడం, దాంతోపాటు వచ్చే భక్తులకు అన్ని విధాల వసతులు కల్పించడం కోసం పర్మనెంట్ షెడ్ అంటే ఇప్పుడు అది వేసినటువంటి సమ్మరి కోసం వేసిన షెడ్ అది కూడా డోనర్స్ తోటి దాతలతో వేసినటువంటి షెడ్ కాబట్టి ఏదైతే మొన్న ఎలక్షన్ల ముందు మేము అక్కడ స్టోన్ వేయడం కూడా జరిగింది. అది ఒక 25 ఫీట్లుగా పర్మనెంట్ స్ట్రక్చర్ తోటి భక్తులు దర్శనం తర్వాత ఎండలో కాకుండా 25 ఫీట్లలో నీడకు వెళ్ళేటట్టుగా దాన్ని ఒకటి కొండ కింద నుంచి మెట్ల ద్వారా పైకి వచ్చే భక్తులకు సోలార్ తోటి అన్ని వసతులు కల్పించి ఆ నీడలో దర్శనానికి వచ్చే విధంగా ఇప్పుడే వాళ్ళు యువగా చెప్పారు. మొన్న రేపు 18వ తారీఖున స్వామివారి గిరి ప్రదక్షిణ స్వామివారి స్వాతి నక్షత్రం రోజు సుమారు ఒక 5,000 మందితో గిరి ప్రదక్షిణ చేసి వాటికి కూడా అక్కడ ఉన్నటువంటి వైటీడీ ఈ గారితో కూడా ఈ వారం రోజుల్లో అన్ని ఏర్పాట్లు చేసి గిరి ప్రదక్షిణలో నడిచే వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పంతులు కూడా ఎందుకంటే గతంలో వచ్చే భక్తులకు ఇప్పటికీ 4-5 టైమ్స్ ఎక్కువ వచ్చు కాబట్టి ఇంకా కూడా పంతుల ఫెసిలిటీ కూడా అంటే కొంతమంది కొత్త వాళ్ళని కూడా రిపీట్మెంట్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకుంటాం. అదేవిధంగా చాలామంది క్రౌడ్ ఉన్నప్పుడు స్వామివారిని సరిగ్గా చూడలేకపోతున్నాం. స్వామివారి నిజ దర్శనం ఎట్లుంటుంది, అక్కడ ఉన్నటువంటి ఉత్సవమూర్తులు కానీ అక్కడ ఉన్నటువంటి స్వామివారి స్వయంభూమూర్తులను చూడడానికి
క్యూ లైన్లోనే స్వామివారి ఇలా ఉంటారు లోపల గర్భగుడిలో. అంటే స్వామివారికి ఇట్లా చూడొచ్చు అనేది ఫస్టే వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చే విధంగా గుళ్ళకి వచ్చేటప్పటికి ఆ స్వామివారిని మొత్తం వాళ్ళు మనసులో పెట్టుకొని గుడికి వచ్చిన తర్వాత అక్కడ తొందర స్వామివారి దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పైనట్లయితే యువగారు వచ్చినాక ఒక మంచి నిర్ణయం తీసుకొని తిరుపతి తరహాలో ఎల్ఈడిలో కూడా స్వామివారి నిత్య సేవలు కానీ కళ్యాణం కానీ అభిషేకాలు కానీ దాంట్లో ఎట్లయితే చూస్తున్నామో కింద కూడా స్థానిక భక్తులు కానీ వచ్చిపోయే భక్తులు కూడా అక్కడ ఉన్నటువంటి గోపురం దగ్గర కమాన్ అంటున్నాం, కమాన్ దగ్గర ఒక పెద్ద ఎల్ఈడి ఏర్పాటు చేసి పైన అయితే ఏవైతే స్వామివారికి సేవలు అవుతున్నాయో ఆ సేవలు కూడా ఎల్ఈడి ద్వారా మనం కింద భక్తులంతా కూడా పైకి రాని వాళ్ళు చూడడానికి ఏర్పాటు చేసి, గతంలో యాదగుట్టకు వచ్చేటప్పటికి రాగి నుంచే యాదగుట్ట ఇట్లా ఉంటుంది అని ఒక నామాలతో మనకు ఉండేది. ఆ సాంప్రదాయాన్ని కూడా మళ్ళీ పైన ఇక్కడ రాగి నుంచి అవసరమైతే అక్కడ ఆలేరు బావుపేట స్టేజ్ దాకా పోయేంత వరకు కూడా ఆ స్వామివారి నామాలు కానొచ్చే విధంగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసి దాన్ని తొందరగా హైలైట్ చేస్తున్నాం. ఇంకొకటి ఏదైతే హైదరాబాద్ నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి వేలో కూడా అక్కడక్కడ స్వామివారి దర్శనం, ఇంకా స్వామివారి సన్నిధి 1 కిలోమీటర్ ఉంది, ఒక 500 మీటర్స్ ఉంది, ఒక 300 మీటర్స్ ఉందని చెప్పి ఏదైతే రాగిరు లెఫ్ట్ కార్నింగ్ అయ్యే వరకు ఉన్నటువంటి దాన్ని అక్కడ కూడా ఒక కమాన్ కట్టాలి ఒకటి ఇక్కడ నిర్ణయం తీసుకున్నాం. అది కూడా ప్రభుత్వం నుంచి అక్కడ నేషనల్ హైవేలతో కూడా పర్మిషన్ పెట్టడం జరిగింది. ఆ పర్మిషన్ కూడా త్వరలో అవుతాయి. నిజంగా స్వామివారి సేవ చేసుకున్నట్లో ఎవరైతే ఆశించి స్వామివారి దర్శనం కోసం వస్తారో వాళ్ళకి అన్ని విధాల ఫెసిలిటీ కల్పించినప్పుడే ఇలా మన గుడి ఆశించి స్వామివారి దర్శనం కోసం వస్తారో వాళ్ళకి అన్ని విధాల ఫెసిలిటీ కల్పించినప్పుడే ఇలా మన గుడి కూడా ఆదాయం కూడా పెరిగింది. నిజంగా ఈ 2-3 నెలలు చూస్తుంటే గత సంవత్సరాల కంటే కూడా ఆదాయం పెరిగిందంటే వచ్చే భక్తులకు మనం అన్ని రకాల వసతులు కల్పించడం కాబట్టి, ఎక్కువ భక్తులు రావడానికి యాక్సెస్ పెరిగింది కాబట్టి ఇంకా కూడా రాబోయే తరాలకు ఏదైతే మన సనాతన ధర్మాన్ని, మన సాంప్రదాయాలను, హిందూ సాంప్రదాయాలు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే తిరుపతి పోయినప్పుడే ఆ డ్రెస్ కోడ్ వేసుకొని పోయేది. ఇలా తమిళనాడు కానీ కేరళ కానీ ఏదైతే సాంప్రదాయం ఉందో నిజంగా సమిష్టి నిర్ణయం తీసుకొని ఇక్కడ చైర్మన్ గారు కానీ మన పెద్దయ్యారు కానీ గౌరవ వివో గారు కానీ మంచి నిర్ణయం, ఒక సాంప్రదాయం, మేము హిందువులము అని గర్వంగా సాంప్రదాయ దుస్తులను వాడడం అనేది చాలా మంచి నిర్ణయం. దాన్ని స్వాగతిస్తున్నా. అదేవిధంగా యాదగుట్ట మీద కూడా ప్లాస్టిక్ పూర్తిగా నిషేధించి పోయే విధంగా చేయడం జరుగుతుంది. ఇంకొకటి మొన్ననే గౌరవ ఈవో గారు కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతంలో స్వామివారి అంటే శనివారం అనేది ఒకటి నాడు ఉండే, శనివారం ఏమన్నా ఇబ్బంది పడితే కూడా నెక్స్ట్ ఒక రోజు స్థానికులకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి మంగళవారం 8:30 నుంచి 9 గంటలకు స్థానిక భక్తులకు కూడా అవకాశం కల్పిస్తూ మొన్నటి వరకు సాయంత్రం కల్పించారు. అంటే దీంట్లో శనివారం పూర్తిగా ఇచ్చుకుంటూ మళ్ళీ అదనంగా మంగళవారం ఒకరోజు ఒక 1/2 అవర్ స్థానిక భక్తులకు అవకాశం ఇచ్చే విధంగా చర్యలు తీసుకున్నారు. నిజంగా ఈ గడిచిన 6 నెలల్లో కానీ గౌరవ యువ గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన మార్పులు వస్తున్నాయి. భక్తులకు ఫెసిలిటీ, ఆదాయమే ముఖ్యం కాదు, వచ్చే భక్తులకు కూడా అన్ని విధాల సౌకర్యాలు కల్పించాలని ఒక ఏకైక లక్ష్యంగా మన తెలంగాణలో మొదటి తిరుపతి ఉన్నటువంటి శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి స్వామి ఆలయాన్ని ఇంకా కూడా దినదినాభివృద్ధిగా వచ్చే భక్తులకు అన్ని ఫెసిలిటీ కల్పించాలని చెప్పి నిజంగా 1 గంట 2 గంటలు కూడా సుదీర్ఘంగా ఏవైతే భక్తులకు అసౌకర్యాలు ఉన్నాయో వాటన్నింటినీ సౌకర్యాలుగా చేసి ఇంకా కూడా భక్తులకు స్వామివారి దర్శనం సులభతరం చేయడం కోసం గౌరవ యువ గారు, గౌరవ చైర్మన్ గారు, మా పెద్దయ్య గారు అందరూ కూడా కలిసి నిర్ణయాలు తీసుకున్నాం. అందరినీ కలుపుకొని స్థానిక భక్తుల సూచనల సలహాల ప్రకారం ఇంకా కూడా మన యాదాద్రి శ్రీ లక్ష్మణస్వామి ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసుకుందామని చెప్పి అందులో భాగంగా ఇలా రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. రాగానే మా పెద్దయ్య గారు కానీ మా గౌరవ శాశ్వత చైర్మన్ కూడా గత ఎవరు కూడా రాకపోయిందంటే గతంలో ఉన్నోళ్ళేమో వాళ్ళు పదవుల కోసం చేసారు, నేను అదృష్టంగా స్వామివారి సేవ చేయడం కోసమే ఉన్నా కాబట్టి ప్రతి నెల ఒకరోజు రివ్యూ మీటింగ్ పెట్టుకొని మన గుట్ట ఆలయ అభివృద్ధి కోసం ఇక్కడ స్వామివారి కీర్తి ప్రతిష్టలు ఇంకా కూడా వచ్చే భక్తులకు అన్ని ఫెసిలిటీ కల్పించి యాదగిరిని ఇంకా కూడా అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ సాంప్రదాయాలు ఆలయం రాగానే ఆంజనేయ స్వామి గుడి దగ్గర బొట్టు పెట్టుకునేది, దాని తర్వాత దర్శనం అయిపోయిన తర్వాత తీర్థం ఇచ్చేది, తీర్థం అయిపోయిన తర్వాత షటకోపం పెట్టేది. అంటే ఇవి స్వామివారిని చూసిన తర్వాత ప్రతి భక్తునికి
అదొక నేను స్వామివారి దర్శనం చేసుకున్నా నా మొక్కు తీరింది అనడానికి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి గత సాంప్రదాయంగా బొట్టు పెట్టడం కానీ, తీర్థం పెట్టడం కానీ, సాంప్రదాయం కానీ, ఆ బ్రేక్ దర్శనం టైంలో వాళ్ళకి తీర్థ ప్రసాదం ఇవ్వడం కానీ మళ్ళీ పునరుద్ధరించి పాత సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ముందుకు పోదాం. అదేవిధంగా నేను మొన్న గమనించిన ఒక వికలాంగుడు వస్తే దర్శనం కష్టం అనుకుంటే స్వయంగా వీల్ చైర్ తీసుకొని దర్శనాన్ని లోపల తీసుకుపోయి స్వామివారిని చూసినవా, స్వామివారు ఎట్లుంటాడని అడిగినటువంటి ఈవోనైతే నేను ఇప్పుడే చూస్తున్నా. మంచి సాంప్రదాయం. వికలాంగులు కూడా అందరి లెక్క నేను దర్శనం చేసుకునే తృప్తి కూడా కలిగించేందుకు ఇంకా ఇలాంటి వాళ్ళకి ఫెసిలిటీ కూడా కల్పించి మనం ముందుకు పోవాలని తెలియజేస్తూ, ప్రతి ఎవరైనా చిన్నపిల్లలు వస్తే కూడా లైన్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం సేద తీర్చుకొని ఒక రూమ్ కేటాయించి పసిపిల్లలకు పాలు ఇవ్వడం కానీ, కొద్దిసేపు ఓదార్చడం కానీ చేయడానికి కూడా మంచి ఫెసిలిటీ కల్పించారు. నిజంగా ఇవన్నీ చూస్తుంటే నేను ఈ గత 6 నెలలకి ఇప్పటి చూస్తే కూడా ఇంత అభివృద్ధి అయింది ఆశ్చర్యపడే విధంగా చేసిన సిబ్బందికి, శాశ్వత చైర్మన్ గారికి, ముఖ్యంగా మా పెద్ద గారికి వీటన్నిటినీ ఒక క్రోడీకరించి నిజంగా యాదగుట్ట అంటే అభివృద్ధిలో ముందుకు పోతుందనే తీసుకొచ్చినటువంటి మా ఈవో గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ